మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. క్వశ్చన్ మిమ్మల్ని ఇప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇది మీరు గతంలో సగం చెప్పి మాట్లాడుతున్నాం మనం. కానీ చూస్తే ఇప్పుడు టీడీపీలో నెల్లూరు టీడీపీలో ఏదైతే క్రైసిస్ అనిపిస్తుందో నాకు కానీ ఎవరికైనా చూసే వాళ్ళందరికీ, ఈ గతంలో లాస్ట్ 5 ఏళ్ళేమో వీళ్ళు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, రేపు మళ్ళీ అధికారం వైసీపీలో వస్తుందని మళ్ళీ ఇటువైపు వచ్చేసి ఏమైనా టీడీపీకి అదేమైనా క్రైసిస్ లాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంట? నేను ఎప్పుడు నెల్లూరు చేపలు కథ చెప్తుంటాను కదా. అవును, మహతి డబ్బాలోంచి ఎగిరి ఆ డబ్బాలో వస్తాయి. కానీ అక్కడ ఒక పార్టీ పరంగా నిలబడిన వ్యక్తులు అంటే ఒక అమాయక చక్రవర్తి సోమిరెడ్డి అనే వ్యక్తి బంగారపాలెం అనుకుంటే గోడచేరికి కావాలి. గోడచేరికి అంటే మా దేవినేని ఉమాలాంటి త్యాగధనుడు కావాలి. ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఈయన కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని నానా తిప్పలు పడి ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి ఇప్పించే అంత సామర్థ్యం ఉన్నా ఇవాళ ఈయన గెలిచిన తర్వాత ఆయనకి ఏముందో పరిస్థితి అందరికీ తెలిసిన విషయం దేవినేని. అలాగే నారాయణ బిజినెస్ మ్యాగ్నెట్, బిజినెస్ టైకూన్ అనుకునే పరిస్థితిలో అతను రాజకీయ అరంగేటం వీళ్ళిద్దరే తెలుగుదేశం పరంగా కనబడుతున్న వాళ్ళు. ఈ మిగిలిన వాళ్ళు అందరూ ఏంటంటే అవకాశవాద రాజకీయాలని చెప్పాలి తెలుగుదేశం పరంగా. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ స్ట్రింట్ ఫాలోవర్స్ కింద ఉన్న ఉదాహరణకి కోటంరెడ్డి లాంటి వ్యక్తి అని కూడా ఇవాళ నెల్లూరులో కొన్ని పరిణామాల వలన అనుకుందాం, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే రైట్ నౌ ఈజ్ ఇన్ తెలుగుదేశం. బట్ యాజ్ ఫర్ యాజ్ కోటంరెడ్డి సీతారెడ్డి గారి లాయల్టీని కనుక మీరు క్రాస్ చెక్ చేస్తే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వేరే విధేయుడైన పార్టీ సిద్ధాంతాలతో విభేదించడం, పార్టీ కొన్ని కారణాల వల్ల దీస్ ఆర్ ఆల్ పర్సనల్ రీజన్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్. ఇవాళ ఈ చర్చకి ఇంకొక చర్చ తోడై ఎలాంటిది ఇస్తున్నారంటే ఆనంద రామారెడ్డి గారికి పదవీచ్యుతుల్ని చేసి ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికో కోటంరెడ్డి సీతారెడ్డి గారికో మినిస్ట్రీ ఇచ్చే ప్రాబిలిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే లాయల్టీ ఎక్కువ ఇంకా పెంచడానికి అన్నట్టుగా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఎగ్జిస్టింగ్ క్యాబినెట్లో కొత్త వాళ్ళతో తలకాయ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆనంద రామారెడ్డి గారు లాంటి వ్యక్తికి ఒక దేవాదాయ శాఖ ఇచ్చినా సరే తిరుపతి మెట్ల విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో ఆయన రోల్ ఏదో మనకు అందరికీ ఆలోచిస్తే కింద నుంచి మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్కి అలా సింహాచలంలో గోడ పడిపోయి చచ్చిపోయిన తర్వాత ఈయన బదులు హోంమంత్రి గారు ఓవర్ యాక్షన్ చూస్తే ఇవన్నీ గమనిస్తే మనం ద ఒరిజినల్ రోల్ ఆఫ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామారెడ్డి గారిది ఎవరు తగ్గిస్తున్నారో ఒకసారి గమనించుకోవాలి. సో ఇప్పుడు ఆయన మినిస్ట్రీ షఫల్ చేస్తే ఆయన ఖచ్చితంగా రెవెన్యూ శాఖ, ఫైనాన్స్ శాఖ ఇవ్వాల్సింది. మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తర్వాత అంత స్థాయి కలిగిన వ్యక్తి అతను ఆనంద రామారెడ్డి గారు. వాళ్ళ కుటుంబం కూడా ఇది స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఫర్ బోత్ తెలుగుదేశం అండ్ కాంగ్రెస్లో ప్రూవెన్ ట్రాక్స్. ఈ సోమిరెడ్డి గారి లాగా నిజంగా లాయల్టీ చూపించుకుంటాడు ఆయన తెలుగుదేశం. కానీ ఓటమికి ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్, ఇవాళ 124 మందితో పాటు గుంపులో గోవిందలో గెలిచిన బ్యాచ్ అది. అర్థమైందా? ఏమైనా తెలుగుదేశం లాయల్టీ చూపించుకునే నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా నారాయణ కాలేజీలో పనిచేసిన వాళ్ళు తప్ప నిజమైన తెలుగుదేశం క్యాడర్ని, కార్యకర్తలను ఆయన నమ్మడు. అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ. సో ఇక్కడ మీకు ఒరిజినల్ తెలుగుదేశం అనేది ఎక్కడ ఉంటుంది? రేపు ఎలక్షన్ ముందు ఈ చేపల డబ్బాలో గెంతే అని గ్యారంటీ అయితే లేదు కదా. గ్యారంటీ గెంతే అని నేనైతే ఇప్పటి నుంచే చెప్పగలను. ఇక్కడ వాళ్ళు ఇటుపక్క గెలుపు గుర్రాల టైప్లోనే ఉంటారు. అక్కడ ఇండివిజువల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, అది గమనించండి మీరు. దే ఆర్ కాంపిటెంట్ ఇనఫ్, వన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడున్న సో ఫార్ గెలిచిన ఎమ్మెల్యే అనుకోండి, లేదంటే ఒక ఐకానిక్ పర్సనాలిటీస్గా ఒక పార్టీ పరంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. బట్ ఇండివిజువల్గా దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్, దట్ వన్ షుడ్ రెస్పెక్ట్. ఎందుకంటే కోటంరెడ్డి సీతారెడ్డి గారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నుంచి రావచ్చు, కాంగ్రెస్ నుంచి రావచ్చు, వాళ్ళు గెలిచింది తెలుగుదేశం నుంచి. అలాగే వేమిరెడ్డి గారు చూసుకుంటే కూడా తెలుగుదేశం నుంచి గెలిచారు, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆనంద్ గారి సంగతి చెప్పక్కర్లేదు మీరు. కాంగ్రెస్లో గెలిచారు, తెలుగుదేశంలో గెలిచారు, అండ్ వైఎస్ఆర్సీపీలో కూడా గెలిచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశంలో కూడా గెలిచారు. సో ఇక్కడ మీరు ఎవరిని మీరు వేరే చూపించగలరు అక్కడ? సో ఇక్కడ ఓన్లీ తెలుగుదేశం పరంగా నిజంగా నాయకులు అట్నుంచి ఇటు రాకపోతే వీళ్ళకి దిక్కు లేదన్నది వాస్తవం. ఒరిజినల్ పొటెన్షియల్ లేదు. సో ఈ పొటెన్షియల్ లేని దగ్గర ఉన్న దీపాన్ని ఆర్పుకొని మళ్ళీ కొత్త తలకాయలతో మళ్ళీ చంద్రబాబు గారికి తలకాయ నొప్పులు ఇస్తామంటే ఆయన వారానికి ఒకసారి రేటింగ్లు ఇచ్చుకుంటూ ఇప్పుడున్న ఈ చిన్న బుడంకాయ మంత్రులతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అందరూ చూస్తున్నాం. దీంట్లో నెల్లూరు విషయంలో ఇది ఎప్పుడు పజల్గానే మిగిలిపోతుంది.